నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు అయితే మన ఛానల్లో మటుకు గంగమ్మ గుడికి పోలేరమ్మ గుడికి వెళ్ళి సల్ల అయితే పోసుకున్నాము. మీరు కానీ రండి ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శనం చేసుకుందరు. అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందైతే సల్లంతా కలిపేసి బాక్సులలో తీసి ప్లేట్లో పెట్టుకుందాము. గుడికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 టెంకాయలు తెచ్చిన. గంగమ్మకు పోలేరమ్మకు శివుడు ఉన్నాడు అనమాట. ఇంతకుముందు అయితే ప్రతిష్ఠ చేసిండు కదా ఆ గుడికి. ఈ వీడియోలో పెట్టినప్పుడైతే ప్రతిష్ఠ చేసిండ్రు, ఇప్పుడైతే గుడి కట్టేసిండ్రు. అక్కడికి వెళ్ళినాకైతే శివుడి గుడి అయితే చూపిస్తా. తర్వాత సమూరు, ఆకులు, ఒక్కలు, పూలు, ఇంకా మజ్జిగ అయితే కలిపేసి సల్ల తయారు చేసుకుందాం అమ్మగారికి. రాత్రి అయితే శుభ్రంగా స్నానం చేసి ఇండ్లు వాకిలు అల్లుకొని పూజ చేసి నైట్ అయితే నిండుకుంటూ అన్నం అయితే వండేసినాం అనమాట గంగమ్మకు పోలేరమ్మకు. ఈ అన్నాన్ని అయితే మంచిగా చిక్కటి మజ్జిగలు వేసి కలుపుకొని బాక్సులలో తీసుకొని వెళ్దాము. అమ్మవారికి అయితే ప్లేట్లోకి తీసుకుంటా మంచిగా కలుస్తుంది అనమాట మజ్జిగ. అన్నం మంచిగా కలుపుకుందాము. చూడండి, అమ్మవారికి మటుకు 2 గిన్నెలలో వండేసి అప్పుడప్పుడే వండకూడదు అనమాట. మేమైతే అట్లా చేసుకుంటాము. మరి మీరు ఎట్లా చేసుకుంటే నాకైతే తెలియదు కదా. ఎట్లయితే నైట్ పూట వండేసి చల్లగైనాక చల్ల పోసుకొని తీసుకొని పోవాలన్నమాట. ఇంకా చూడు, మజ్జిగ అయితే చిక్కటి మజ్జిగ చిలికింది మా పాప అయితే. చూడండి, మంచిగా కలుపుకొని మంచిగా మజ్జిగ అంతా కలవాలి. పొద్దున్న అయితే 5:30కి లేచినాము. ఎందుకంటే గుడి తొందరగా మూసేస్తారు. 9:30, 10 కల్లా మూసేస్తారు అనమాట. అదే పొద్దుగాల వెళ్ళామనుకో మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని మనమైతే నిదానంగా వచ్చేస్తాము. చూడండి, సల్లైతే ఇలా కలుపుకున్నా కదా. చూడండి, ఈ చెరువులో తీసుకున్నామా. చూడండి, సల్ల మటుకు ఎర్రగడ్డలు అయితే తరిగినాం కదా. చూడండి, ఎర్రగడ్డలు సల్ల అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. చూడండి, ఇంకా కొద్దిగా అయితే పోసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎవరిని మర్చిపోయినా ఏ దేవుడిని మర్చిపోయినా మనకేం బాధలే. అమ్మవారిని మటుకు మర్చిపోవద్దు. మనం అమ్మవారిని మర్చిపోయినామనుకో అమ్మవారు అయితే మనకు గుర్తు చేస్తుంది, ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తుంది అనమాట. నేను ప్రతి సంవత్సరం మటుకు అమ్మవారికి సల్ల వస్తా, బోనాలు వండుతా. తెలుసు కదా ఫ్రెండ్స్, మన ఛానల్లో చూస్తున్నారు కదా. నేనైతే అమ్మవారిని మర్చిపోను ఫ్రెండ్స్, ఎప్పుడు అనుకుంటూనే ఉంటా పోలేరమ్మ తల్లిని, గంగమ్మ తల్లిని. చూడండి, సల్ల అయితే గిన్నెలో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ప్రసాదము కొనానా జేజినాయన కాడ పెట్టుకో. మన జేజినాయన అండి గంగమ్మకి అయితే ప్రసాదం అయితే కలిపేసి పక్కన పెట్టాం కదా. ఇప్పుడైతే పోలేరమ్మ తల్లికి అయితే ప్రసాదం కలుపుకుందాము. సమూరులేనా. చూడండి, ఇలా అయితే మంచిగా మెత్తగా అయితే కలిపేసుకుందాము. పోలేరమ్మ తల్లి సల్ల పోసుకుందాం. మంచి ఉప్పు వేయను, ఉప్పే వేయకూడదు. కలిపేసినామా. చూడండి, ఉల్లిగడ్డలు కలుపుకుందాము. చూడండి, ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసిపోవాలి ఎర్రగడ్డలన్నీ. ఈ గిన్నెలో తీసుకుందాం పోలేరమ్మ తల్లికి. పోలేరమ్మ తల్లికి అయితే తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, గంగమ్మకు పోలేరమ్మకి అయితే సల్ల అయితే తయారు చేసాము. ఒక ప్లేట్లు అయితే పెట్టుకుని ఆరతి కర్పూరం అన్నీ పెట్టుకొని గుడికైతే వెళ్ళిపోదాము. అంటే సల్లకైతే మంచిగా పసుపు వేసి పువ్వు అయితే చూసుకొని వెళ్దాము. అమ్మవారికి ఆపమండలుగా తేవాలి. చూడండి, పక్కైతే పెట్టేసిన పోలేరమ్మ తల్లిది. ఫ్రెండ్స్, అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. అయితే గుడికి అయితే వెళ్దాము. అమ్మగారిని వచ్చేసింది.
ఫ్రెండ్స్ మేమైతే గుడికి అయితే వెళ్తాము. అన్నీ అయితే దేవుడికి అయితే తీసుకుపోతాను రెడీ చేసుకొని. రండి ఫ్రెండ్స్, మీరు కానీ దేవుడిని అయితే దర్శనం చేసుకుంటారు, శివుని, గంగమ్మను, పోలేరమ్మను. కదండి గంగమ్మ తల్లి అనమాట. ఫస్ట్ ముందు గంగమ్మ గుడి వచ్చిన తర్వాతనే పోలేరమ్మ తల్లి వస్తుంది అనమాట. ముందైతే గంగమ్మ తల్లికి సల్ల అయితే వస్తున్నాము. పూలు తెచ్చుకున్నాం కదా, పూలు అయితే పెడతాము గంగమ్మ తల్లికి. ఇంకా ఫ్రెండ్స్, నేను ఏ గుడికి వెళ్ళినా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను. మీ పిల్ల పాపలు, మీ సంసారము, మీకు ఏమైనా కష్టాలున్నా నెరవేరాలని కోరుకుంటున్నా. మీ మనసులో కోరికలుగా నెరవేరాలని కోరుకుంటా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు బాగుండాలి. కింద వెళ్ళినప్పుడు
ప్రతిష్ఠ చేసింది కదా, మళ్ళీ ఇప్పుడైతే వచ్చినా చూపిస్తారు గుడి. శివాలయం అన్ని గుళ్ళు ఉన్నాయట ఫ్రెండ్స్. గంగమ్మకి అయితే సల్లగా పెట్టుకున్నాం కదా, మీరు కానీ ముక్కోండి ఫ్రెండ్స్. మీరు కానీ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు కానీ అమ్మని అయితే చూడండి, పూజ చేయండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఛానల్లో మటుకు మనం ప్రతిష్ఠ చేసేటప్పుడు అయితే పెట్టినాం కదా వీడియో. ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయో చూడండి. అమ్మవార్లు 7 మంది అక్క చెల్లెలు అనమాట. అక్కయ్య గారు ఇక్కడైతే ప్రతిష్ఠ చేసిండ్రు. నవగ్రహాలు అనమాట. ముందైతే లేవు, ఇప్పుడైతే మంచిగా బాగా కట్టేసిండ్రు గుడి అంతా. ఇక్కడైతే శివుడు, లక్ష్మి, పార్వతీదేవి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మటుకు కుమారస్వామి, శివయ్య, కుమారస్వామి, అక్కడ మటుకు శివుడు, అక్కడైతే గణేశుడు అనమాట. మంది చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట మా ఇంటి దగ్గర మటుకు కొద్దిగా దగ్గరలో మటుకు ఈ టెంపుల్ ఉంది. ఇంకా పోలేరమ్మ గుడి కాడైతే అక్కడ కానీ శివుడు ఉన్నాడు, అక్కడ కానీ వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ కానీ దేవుని ప్రతిష్ఠ చేసేటప్పటికీ మీకైతే వీడియో చేసి పెడతాము చూడండి. నాగులు అనమాట, ఆ రోజు ప్రతిష్ఠ చేసిండు నాగేంద్రుడు యజ్ఞం చేసేదానికి. ఇక్కడైతే కోనేరు అయితే తయారు చేస్తారనమాట. ఇప్పుడే కాదు, చేసినప్పుడైతే వీడియోలు అయితే పెడతాను తప్పకుండా మీకోసం అయితే. అదే ఫ్రెండ్స్, మంచినీళ్ళు మా ఇక్కడంతా ఇక్కడ మా కాలనీకి మటుకు తాగే నీళ్ళ ట్యాంక్ అది. ముద్దుగా ఉంది కదా, ముద్దుగా ఉంది. చల్లగా ఉండాలి.
రామా ఆడుతూ ఎంత ఎంత మంచిది నాన్న దండం పెట్టుకుందాం. అవును అట్లా దండం పెట్టు. ఏడా చిన్నగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోలారమ్మ గుడికి అయితే వచ్చేస్తాం. అమ్మవారికి అయిపోయింది కదా, గంగమ్మకు అక్కకు ఇప్పుడు చెల్లెలకి అయితే అది అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మటుకు వెంకటేశ్వర స్వామి గుడి అయితే కడతారు. ప్రతిష్ట ఇప్పుడే కాదు, ఇంకా చాలా రోజులు పడుతుంది. దండం పెట్టుకో. పోలేరమ్మ బాయ్ అన్నమాట. పోలేరమ్మ బాయ్ ఇదైతే స్కూలు, గవర్నమెంట్ స్కూలు, పెద్ద స్కూలు, 10th వరకు ఉంది.
ఇప్పుడే ఫ్రెండ్స్ నమస్తే గుడికి పోయి ఇప్పుడే వచ్చినాం అనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కామెంట్ ఎత్తించండి. బాయ్ ఫ్రెండ్స్.